నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. లాయర్ రజనీ గారు అందరికీ తెలుసు కదా. ఆవిడ మాజీ జనసేన నేత. ప్రస్తుతానికి ఆవిడ స్టాండ్ అంతా వైసీపీ వైపు ఉందో, సరే అదంతా వదిలేద్దాం. కానీ ఈవిడ చాలా షేడ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఎవరికి అనుకూలంగా మాట్లాడమంటే ఇలా అలా చిటికేస్తే అలా మాట్లాడుతుంది ఆవిడ. అందులో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారిని పొగడాలా, 2 నిమిషాల పని పొగిడేస్తుంది ఆవిడ. తిట్టాలా, 2 నిమిషాల పని తిట్టేస్తుంది. తిట్టడం అంటే విమర్శించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాలా, 2 నిమిషాల పని పొగుడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలా, అది పెద్ద పని ఏం కదా ఆవిడికి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ జన సైనికురాలు, మాజీ జన సైనికురాలు అసలు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జాయిన్ అవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి కాదట. పవన్ కళ్యాణ్ గారు కాపు కులస్తుడు కాబట్టి జనసేన పార్టీలో జాయిన్ అయిందట ఆవిడ. ఈ మాట నేనంటున్నది కాదు. ఒకసారి ఆవిడ ఏమన్నా ఒకసారి విందాం. ఎంపీటీసీ అంటే ఊరి తిక్కలోడా, 4 ఏళ్ల క్రితం వైసీపీ ఎంపీటీసీరా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయాన్ని తవ్వి తీసినట్టుగా నీ బోందా. మేము ఎప్పుడో వైసీపీ, కానీ మా కులస్తుడు, మా కాపోడు నన్ను పిలిచాడు, 2 చోట్ల ఓడిపోయాడు, నన్ను పిలిచాడు అని గెలిచిన పార్టీని వదిలేసి 2 చోట్ల ఓడిపోయిన కోసం వెళ్ళినోడం మేము. చూడండి ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతుంది. మా కులపోడు నన్ను పిలిచాడని కాపు నాయకుడని వెళ్ళిందట. పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయనని. అయితే మరలా ఏం మాట్లాడుతుంది ఈవిడి, విన్నారు కదా. 2 చోట్ల ఓడిపోయినోడి కోసం వెళ్ళానంట. అంటే మళ్ళీ వ్యంగ్యంగా మాట్లాడుతుంది ఆవిడ. ఏ స్టాండ్ అయినా సరే మాట్లాడగలుగుతుంది ఈవిడి. ఏ స్టాండ్ అయినా సరే తీసుకుని చాలా ఈజీగా మాట్లాడుతుంది. విమర్శ అయినా సరే, లేదంటే దగ్గర అవ్వాలన్నా సరే. ఇదే పవన్ కళ్యాణ్ గారు నీకు ఏం కావాలమ్మంటే, అన్న నాకు ఏం వద్దన్నా, నాకు విగ్రహం కట్టించండి అన్న అంటే పవన్ కళ్యాణ్ గారు నవ్వి, ఏంటమ్మా ఇలా అంటున్నావు అని నన్ను పొగడంతో ముంచేశారన్న ఈ రజనీ గారే ఇప్పుడు మరలా ఇలా మాట్లాడుతున్నారు. సరే పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకి ఏమైనా ఫరగా ఉంటారా అంటే చూద్దాం. అసలు ఆయన కోసం ఏం మాట్లాడారు కూడా విందాం. ఎంపీటీసీ అంటే గౌరవ జగన్ రెడ్డి గారు మాత్రం ఒక్క మాట సంబోధించినారన్న విషయం నా దృష్టికి వచ్చింది సార్. ఏంటండి అది? సజ్జల గారితో జగన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, సజ్జలన్న అందరూ రాజకీయంలో నాయకత్వం చేస్తుంటారు. ఒక ఆడబిడ్డ ప్రజల్లో నాయకత్వం లక్షణాలు నింపుకున్న ఆడబిడ్డని దయచేసి మీరు పార్టీలోకి పిలవకండి, ప్రజల్లో ఎదగనివ్వండి. నాయకత్వ లక్షణాలు ధోరణి గల ఒక ఆడబిడ్డని ఏదో ఒక పార్టీ స్టాండ్. జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పారంట, అక్కడ రజనీ గారు మామూలు వక్త కాదు, అప్పట్లో మనల్ని ఏకి పాడేసేది, అప్పట్లో మన మీద రకరకాల విమర్శలు చేసేది, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారిని తిట్టేది, అప్పట్లో విజయమ్మ గారిని అన్నది, అప్పట్లో షర్మిలమ్మని అన్నది, అప్పట్లో నిన్ను కూడా అన్నది. అటువంటి వ్యక్తి మన పార్టీలోకి పిలుద్దాం అనుకుంటున్నాం, ఆహ్వానిద్దాం అనుకుంటున్నాం అంటే, సజ్జలన్న వద్దు, ఆవిడ ఎదగని అన్నారట. అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏం మాట్లాడిందో విందాం ఒకసారి విందాం. చెప్పండి. 7 ఏళ్ల వయసులో ఒక్క మగాడు అనే టైటిల్ సీరియల్ పెట్టాలంటే, ఆ టైటిల్ పెట్టాలంటే అది ఆయన ఒక్కడికే సాధ్యం అండి. ఎందుకంటే 60 ఏళ్లలో ఎన్టీ రామారావు గారు కూడా ఒక లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు, కానీ పాపం పిల్లలు కనలేకపోయారు. చూసారా ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతుంది ఆవిడ. చాలా టాలెంటెడ్ పర్సన్ కదా. ఇంకేమందో విందాం రాజశేఖర రెడ్డి గారి కోసం కూడా. చెప్పండి అమ్మా. వాళ్లే మొగోళ్ళండి బాబు. ఒక్క మొగోడు వివేకానంద రెడ్డి గారు 60 ఏళ్లకు ముస్లిం మహిళతో బిడ్డను కన్నాడు, భార్య ఉండగా. అంటే మా లీగల్ టర్మ్ లో 494 బిగమి, ఒక భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకోకూడదు. మరి ఎలా చేసేసుకున్నాడు అబ్బా? ఎప్పుడు చేసుకున్నాడు? అవన్నీ జగన్ గారికి తెలుసు కదండి, ఈ కాంటాక్ట్స్ అన్ని తెలుసు కదా. ఈ పులివెందలు అంటే అదే పెద్ద ఢిల్లీ కాదు తెలియకపోవడానికి. సో ఏ సందులోకి వెళ్తున్నాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కోసం మాట్లాడింది కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతుంది ఆవిడ. చూడండి, రాజశేఖర రెడ్డి గారి కోసం కూడా మాట్లాడుతుంది ఈవిడ. ఇప్పుడు అది అయిపోయిందండి. వివేకానంద రెడ్డి గారి కోసం వ్యంగ్యంగా మాట్లాడారు కదా ఆవిడ, చాలా ఎటకారంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా ఏం మాట్లాడుతుందో విందాం ఒకసారి. ఇది ఒప్పుకుందాం. రాజారెడ్డి గారికి 2 పిల్లలు. మరి ఈ మధ్య కాలంలోనండి, నిన్న మొన్న రాజశేఖర రెడ్డి గారికి జై చిత్రాన్ని చెన్నైలో ఉందని ఈ మధ్య ట్రోలింగ్ అవుతా ఉంది. మనకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చింది అప్పుడు ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడ్డానికి, పవన్ కళ్యాణ్ గారు పదవి ఇవ్వడానికో దేనికి అంత అలా మాట్లాడిందో తెలియదు. కానీ ఇప్పుడు అంటున్న జగనన్న, ఈ జగనన్న కోసం, జగనన్న కుటుంబం కోసం ఈవిడ అన్న మాట్లాడమాట. అప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. తెలియదు పాపం వాళ్ళ కుటుంబ విషయాలు. ఈయనేంటో ఇంత తెల్లగా పుట్టాడు అనుకున్న ఒక జై చిత్ర వల్ల మనకు తెలియదు. సో మనకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే నాకు తెలియదు అండి, ట్రోలింగ్ లో ఇస్తున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారికి ఇంకొక అజ్ఞాత భార్య ఉంది, అప్పుడప్పుడు చెన్నైకి వెళ్ళి వస్తుంటాడని ఒకడెవడో చెప్తూ ఉన్నాడు. మరి అది ఎంతవరకు నిజమో నేను కూడా నమ్మలేండి పాపం. సరే, ఎంతవరకు నిజమో నమ్మనప్పుడు చెప్పకూడదు కదా, చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుని మాట్లాడాలి కదా. నెక్స్ట్ వచ్చినట్టు మాట్లాడేయడమే. సరే, ఇంకేమంటారమ్మా?
వదిలేద్దాం. షర్మిలమ్మకి ఈయన ఎన్నో మొగుడు, ఆ అనిల్ గారికి ఆయన ఎన్నో పెళ్ళం, లెక్క తెలియదు. సరేనండి, ఇవన్నీ వేస్ట్. పోనీ కాపుల్ని కదిలిచ్చారు, మా కాపోడికి దోలెక్కువ అండి. ఒక్కొక్కడు మల్టీ టాలెంట్ పర్సన్ కదా. చంద్రముఖి సినిమాలో గంగ చంద్రముఖిలా మారింది, చంద్రముఖి గంగలా మారింది అన్నట్టు ఉంటుంది ఈవిడ తీరు. ఈవిడికి చెప్పింది, ఆవిడే చెప్పింది, మా కులపోడు కాబట్టి నేను పార్టీలో జాయిన్ అయ్యానని. మన కిరాకార్పి బొత్స సత్యనారాయణ గారిని బాడీ షేమింగ్ చేసినప్పుడు, ఆయన మాటల కోసం ఏదో అన్నప్పుడు చాలా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయింది ఆవిడ. ఎందుకు? ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి, అఫ్కోర్స్ తూర్పు కాపు కాబట్టి. మరి రోజా గారు అచ్చెన్నాయుడు గారిని ఏమన్నారు? నిన్న రియాక్ట్ అవ్వదు, ఎందుకంటే ఆయన బీసీ కాబట్టి. ఈవిడి కేవలం కులం కోసం పనిచేసేది తప్ప ఈవిడ రాజకీయ నేత కాదు, విశ్లేషకురాలు కాదు. ఓన్లీ కులం కోసం పనిచేసే నేతగానే రజనీ గారిని చూడాల్సి ఉంటుంది.